ఫైనల్లీ నేనైతే నా సెకండ్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్‌లోకి అయితే అడుగు పెట్టేసాను. ఫస్ట్ డే వాస్ వెరీ గుడ్. అండ్ నా టీమ్ మెంబర్స్ అందరూ నా ప్రీవియస్ కంపెనీలో నాతో వర్క్ చేసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే. అండ్ నా ఈ న్యూ జర్నీలో నేను ఒక పర్సన్ గురించి అస్సలు మాట్లాడాలని అనుకోలేదు. నేను నా ఫస్ట్ కంపెనీ రిజైన్ చేసి రావడానికి మెయిన్ రీజన్ అతను. ఒక అమ్మాయి ఎదుగుతుందంటే తనని తొక్కేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. సో, తన పాలిటిక్స్‌తో నాకొచ్చిన చాలా ఆపర్చునిటీస్ అన్నీ స్పాయిల్ చేసేసాడు ఆ వేస్ట్ ఫెలో. సో, నేనే కాదు, నా ప్రాజెక్ట్‌లో, నా ప్రాసెస్‌లో 99% ఎవరిని అడిగినా ఈ ప్రాజెక్ట్‌లో కన్నింగ్ పర్సన్ ఎవరని ఆ పర్సన్‌నే చూపిస్తారు. ఇప్పుడు ఆ వేస్ట్ ఫెలో గురించి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేనేదో నా న్యూ జర్నీ స్టార్ట్ చేశాను చాలా హ్యాపీగా. బట్ వాడేం చేశాడంటే, చెప్పాను కదా, నా కొలీగ్స్ అందరూ ఇప్పుడు నా ప్రీవియస్ కంపెనీ వాళ్ళే. సో, వాళ్ళకి ఫోన్ చేసి నా గురించి అయితే అడుగుతున్నాడు. తనొచ్చిందా? ఎక్కడుంది? ఏంటి? నేను కాల్ చేసి తన గురించి అడుగుతున్నట్టు తనకి చెప్పకు అని అయితే తనతో చెప్పాడు. సో, నీకే చెప్తున్నా విను. నీ పాలిటిక్స్, నీ చెత్త కన్నింగ్ వేషాలన్నీ అక్కడ వేయాలనుకుంటే వేసుకో. నీ వల్ల నాకు ఈ కంపెనీలో చిన్న ఎఫెక్ట్ జరిగినా సరే దాని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అండ్ మై డే ఎండ్ విత్ మై ఫేవరెట్ చాయ్. బాయ్ బాయ్.